ఎందుకంటే ఈరోజు ఒక ప్రాబ్లం, మళ్ళీ రేపు ఒక ప్రాబ్లం, ఎల్లుండి ఒక 10 ప్రాబ్లం క్రియేట్ అవుతాయి. అట్లాంటిది డైరీ ఫీల్డ్ అంటే. నేను డైరీ ఫామ్ పెట్టుకున్నానంటే చాలామంది అరే డైరీయా, బర్రెలా, వ్యవసాయం చేస్తావు ఒక 300 బర్రెలు మెయింటైన్ చేయాలని అంటే ఒక్క బర్రె ఒక ఫ్యామిలీతో ఈక్వల్. సో అంత ఈజీ కాదు డైరీ ఫామ్ మెయింటైన్ చేయడం. సో వాటర్ ప్రాబ్లం ఉంటుంది, కరెంట్ ప్రాబ్లం ఉంటుంది, లేబర్ ప్రాబ్లం ఉంటాయి, ఇట్లా 100 రకాల ప్రాబ్లం ఉంటాయి. ప్రతి ఒక్కటి చూసుకోవాలి. నా వరకు నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతా, కానీ నేను చెప్తున్నా, నీ చందు అన్న చెప్తున్నాను అని చెప్పి డైరీ ఫామ్లోకి అయితే దిగకండి. హాయ్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్న డేస్లో డైరీ ఫార్మ్స్ గురించి చాలా ఇన్ఫర్మేషన్, తర్వాత మంచి మంచి ప్రాజెక్టులు అన్నీ మీకు చూపిస్తూ ఉంటా. సో ఇది మన ఫస్ట్ ప్రాజెక్ట్ చెప్పాలంటే. కంప్లీట్గా 300 బఫెలో షెడ్. ఇది ఒక 1 year నుంచి వర్క్ నడుస్తుంది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 15-20 డేస్లో యానిమల్స్ కూడా దింపుతున్నాం. సో కంప్లీట్గా ఇది ఒక స్కీమ్తో తెచ్చుకున్నది. స్కీమ్ నెక్స్ట్ వీడియోలో తర్వాత చెప్తా ఎట్లా స్కీమ్ తీసుకోవాలి. కంప్లీట్గా ఈ షెడ్ వచ్చేసి ఒక 12 acres ఇప్పుడు గడ్డి పెట్టినాం. మొత్తం 24 acres పచ్చి గడ్డి, దాని తర్వాత ఒక 300 బర్రెలు సరిపోయేది. సో మనం కంప్లీట్గా ఇంత పెద్ద పెద్ద ఫార్మ్స్ ఎందుకు ఓపెన్ చేస్తున్నామంటే ప్రతి ఒక్కరికి ఒక ఒరిజినల్ మిల్క్ ఇవ్వాలని చెప్పేసి. సో మనం ఏంటంటే ఇప్పుడు అందరూ అలా ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీ తీసుకోండి, ఆ కంపెనీ నేమ్ కూడా మీరు మనకి కామెంట్ చేయండి. వాళ్ళకి మేము ఫామ్ నుంచి డైరెక్ట్ ఫార్మర్స్ నుంచి మేము మిల్క్ తీసుకొస్తున్నాం అది అని చెప్పి చెప్తున్నారు. సో వాళ్ళకి ఎక్కడ ఫామ్లు ఉన్నాయో తెలియదు. మన న్యాచురల్ ఫామ్ అయితే ప్రతి ఒక్కరు ఫామ్తో సహా ప్రతి ఒక్కటి డీటెయిల్గా చూపిస్తారు చూడండి. సో ఇట్లాంటి ప్రాజెక్టులు సిటీలో చాలా ప్రాజెక్టులు అవుతున్నాయి. ఇవంతా నా ఒక్కంతరూ కాదు, మన అందరం ఫ్యామిలీ మెంబర్స్ లాగా పెద్ద టీం ఉంది. ఈ టీం రానున్న డేస్లో మంచిగా అందరం ఒక కొలాబ్ అయ్యి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా క్రియేట్ అయ్యి మంచిగా నెక్స్ట్ లెవెల్ చేద్దామని అనుకుంటున్నాం. ముందుకెళ్దాం, దాన్ని మన ఫామ్ చూపిస్తా. ఇది వచ్చేసి మొత్తం గ్రీనరీ, ఇదంతా పచ్చిగడ్డి. సో ఎన్నో డేస్ నుంచి పాపం 1 year నుంచి దగ్గరుండి అన్న వర్క్ చేపిస్తున్నాడు. మా అన్ననే ఇక మన ఓన్ బ్రదర్ లాగా. సో ఇట్లాంటి ఫామ్స్ చాలా ఓపెన్ అవుతున్నాయి, చాలామంది ఓపెన్ చేసుకోవాలి. బిజినెస్ పెట్టుబడి పెట్టడము, తర్వాత అన్ని పైసలు ఇవన్నీ ఈజీ, మెయింటెనెన్స్ చాలా కష్టం. డైరీలోకి వచ్చే ముందు చాలా ఆలోచించండి. ఏదైనా ఒక ప్రాపర్ వేలో సెట్ చేసుకుంటేనే బెటర్. సో మనం దానిలో మొత్తం ఇట్లా వాటర్ దేమో ఇట్లా 2 బర్రెలకి ఒకటి వాటర్ 10 liters వాటర్ ఇక 24 hours ఎప్పుడన్నా దానికి దూపైనప్పుడు తాగడానికి ఇట్లా పెట్టినుండే. సో ఈ ఒక్క షెడ్లో 100 బఫెలోస్, అట్లా 3 sheds ఉన్నాయి. అవతల ఇంకో చిన్న షెడ్ ఉంది. మనం గడ్డి మెయిన్ డైరీలో సక్సెస్ కావాలంటే పచ్చి గడ్డి ఎక్కువ పెట్టుకోవాలి. దాంతోపాటు ఒరిగడ్డి ఇవన్నీ పెట్టుకున్నారు అనుకో, దాన్ని కుట్టి బట్టి దాని మీదకెళ్ళి ప్రాపర్ మెయింటెనెన్స్ చూసినాం అనుకో 100% ప్రాఫిట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే చాలామంది లీజ్కి ల్యాండ్ తీసుకుంటారు, ఉట్టి ల్యాండ్ ఏంది షెడ్ బట్కే తీసుకుంటారు, గడ్డికి ఇవన్నీ ఆలోచించారు. వాటర్ ప్రాబ్లం ఉంటుంది, కరెంట్ ప్రాబ్లం ఉంటుంది, లేబర్ ప్రాబ్లం ఉంటాయి, ఇట్లా 100 రకాల ప్రాబ్లం ఉంటాయి. ప్రతి ఒక్కటి చూసుకోవాలి. డైరీ అంటే అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే నా వరకు నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతా, కానీ నేను చెప్తున్నా, నీ చందు అన్న చెప్తున్నాను అని చెప్పి డైరీ ఫామ్లోకి అయితే దిగకండి. సో ప్రాపర్ వేలోకి వచ్చి అన్ని ప్రతి ఒక్కరు తెలుసుకొని డైరీలోకి దిగండి ప్రతి ఒక్కరు. సో ఈ షెడ్ అయితే ఇట్లా మొత్తం కంప్లీట్గా చూసినారు కదా, మొత్తం చుట్టూ గోడలు వస్తాయి, ముందు గేట్ వస్తుంది. ఏంటంటే హెల్త్ విషయంకి వస్తే ఇవన్నీ చేయడం బెటర్. బయట చూస్తే 100 కల్తీలు అవుతున్నాయి. ఈరోజు మేము ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నామంటే కేవలం అందరూ ఆరోగ్యం కోసం, హెల్త్ కోసం. ఇది ఒక కంప్లీట్గా బిజినెస్ కాదు, దీని వెనక చాలా కష్టం ఉంటుంది. ఒక 300 బర్రెలు మెయింటైన్ చేయాలని అంటే ఒక్క బర్రె ఒక ఫ్యామిలీతో ఈక్వల్. సో అంత ఈజీ కాదు డైరీ ఫామ్ మెయింటైన్ చేయడం. సో ఇట్లనే ఇంకా రానున్న డేస్లో మంచి పెద్ద పెద్ద ఫార్మ్స్, ఇంకా 100 ఫార్మ్స్ ఓపెన్ చేస్తాం. డైరెక్ట్ రైతు నుంచే మీకు మిల్క్ వచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నాం మేము. ఇది ఎవరికి పెద్ద అది కాదు. నేను ప్రతి వీడియోలో రైతు అని చెప్పుకోను, ఫార్మర్ అని చెప్పుకోను. ప్రతి ఒక్కరు వెనక బ్యాక్గ్రౌండ్ వెనకాల ఫ్యామిలీ చూసుకుంటే మన ఫాదరు, గ్రాండ్ ఫాదర్ ఎవరొకరు పక్క ఫార్మరే అయి ఉంటాడు. సో మనం ఏంటంటే నేనే రైతు, నేనే ఒక్కనే వ్యవసాయం చేస్తున్నాను ఏ వీడియోలో నేను చెప్పా. ఎందుకంటే ఎంత పెద్ద ఇప్పుడు హీరో కొడుకైనా సరే, తర్వాత ఎంత పెద్ద సెలబ్రిటీ కొడుకైనా సరే, తర్వాత ఎమ్మెల్యే కొడుకైనా సరే, ఎవరైనా సరే వాళ్ళ ఫాదర్ పక్కా వ్యవసాయం నుంచి వచ్చిన వాళ్ళే. ప్రతి ఒక్కరు వ్యవసాయం చేసి వచ్చిన వాళ్ళే. సో ఇలా నేను ఒక్కనే ఫార్మర్ అని కూడా కొంతమంది చెప్పుకుంటారు కాబట్టి ఆ మాట చెప్తున్నా. సో రానున్న డేస్లో మంచి వాళ్ళు అందరూ ఫార్మింగ్కి రావాలి, న్యాచురల్ మిల్క్ మనం అందియాలి ప్రతి ఒక్కరికి. సో ఈ షెడ్, గ్రీనరీ, ఈ చుట్టుపక్కల యానిమల్స్తో దానికి కొంచెం మనం ఎడిట్ అయినాం అనుకో, దాన్ని వదులుకోవడం తీసేయడం కూడా చాలా కష్టం. సో ఫార్మింగ్కి వచ్చే ముందు చాలా ఆలోచించండి. బేసిక్గా పెద్ద ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే పొదుపు వాపులు ఉంటాయి, యానిమల్ సెలెక్షన్ ఉంటుంది, లేబర్ ప్రాబ్లం ఉంటుంది, తర్వాత అంటే మనం టైంకి కాల్షియం అయినా, మినరల్ మిక్చర్ అని ఇవన్నీ ఉంటాయి. మెయిన్ ఎంత పెద్ద షెడ్ అయినా మెయింటైన్ చేయొచ్చు, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇటు చూడండి కంప్లీట్గా మొత్తం షెడ్ చూడండి, ఇది అంతా చూడండి మొత్తం ఒకసారి. మొత్తం ఎంత ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. లైఫ్లో ఎన్ని కోట్లు సంపాదించినా ఇంత హ్యాపీనెస్ దొరకదు నన్ను అడిగితే.
సో ఇట్లానే రానున్న డేస్లో కొన్ని వందల అవుట్లెట్లు ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాం. అంతా మీ సపోర్ట్తోనే, మీ సపోర్ట్ ఇన్ ద సెన్స్ మీరు మాకు సపోర్ట్ చేయండి. మేము న్యాచురల్ మిల్క్ మీకు అందరికీ డోర్ డెలివరీ దాకా ఒక యాప్ క్రియేట్ చేసి ప్రతి ఒక్కరికి ఇంటింటి దాకా డోర్ డెలివరీ. ఇలా ఏంటంటే రా మిల్క్ మనం ఈరోజు పిండిన మిల్క్ ఈరోజే అమ్మాలి, రేపు మళ్ళీ ఆ మిల్క్ యూజ్ చేయొద్దు, ఆ విధంగా ప్లాన్ చేస్తున్నాం. సో మనం చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇవన్నీ, అన్నీ కొన్ని కోట్లతో కూడుకున్నాయి. కోట్లు ఇవన్నీ పెట్టడం ఈజీ ఏమో కానీ మెయింటెనెన్స్ చాలా కష్టం. ఇది జిందగీ వారు ఒక అది, ఎందుకంటే ఈరోజు ఒక ప్రాబ్లం, మళ్ళీ రేపు ఒక ప్రాబ్లం, ఎల్లుండి ఒక 10 ప్రాబ్లం క్రియేట్ అవుతాయి. అట్లాంటిది డైరీ ఫీల్డ్ అంటే. సో ఈ కంప్లీట్గా నేను ఏం చెప్తున్నానంటే, డైరీలకు దిగే ముందుకు చూసి దిగండి. ఎక్కువ యానిమల్స్ వద్దు, తక్కువ యానిమల్స్తో ఫుల్ ఎక్స్పీరియన్స్ పెంచుకున్న తర్వాత మనం ఓన్గా మిల్క్ సేల్ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి స్లోగా కొన్ని యానిమల్స్ తెచ్చుకోండి బెటర్. సో మనం ఇక్కడ నుంచి ఒక 3000 లీటర్స్ కెపాసిటీ అయిన షెడ్ ఇది. ఇక్కడ నుంచి మనము మణికొండ తర్వాత ప్రీమియం ఏరియాలో ఇక్కడ మొత్తం మనం ఫీడింగ్ అయినా సరే, తర్వాత ఇక్కడ ఒక కంప్లీట్గా ఈ షెడ్కి మొత్తం కంప్లీట్గా ఒక డాక్టర్ ఉంటాడు. రోజు ఏం ఫీడ్ ఇస్తున్నాం, దానిలో ఎన్ని మినరల్స్ ఉన్నాయి, ఎన్ని విటమిన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి చూసుకొని మెడిసిన్ కాడికి వెళ్ళైనా ఒక బర్రెకి ఫీవర్ వచ్చిందనుకో ఆ మిల్క్ యాడ్ చేయం. ఒక బర్రె పొదుపు వాపుతో సఫర్ అవుతుందంటే ఆ మిల్క్ మేము ఇలా యాడ్ చేయం. సో ఇట్లా ఈ విధంగా చూసుకుంటే మంచి మిల్క్, తర్వాత ప్రాపర్ మెయింటెనెన్స్, వర్కర్స్ అయినా సరే, ఫీడింగ్ అయినా సరే ప్రతి ఒక్కటి మంచిగా ఇచ్చి జనాలకి ఇద్దామని అనుకుంటున్నాం. మిల్క్ ఇంత పెద్ద షెడ్లు మెయింటైన్ చేస్తున్నాం, మెయింటెనెన్స్ 100% ఉండాలి. ఎందుకంటే మన దగ్గరికి 100 మంది వస్తుంటారు పోతుంటారు. సో ఇక్కడ సో డైరీ ఫామ్ ఉంది, ఇన్ని బర్రెలు ఉన్నాయి, ఈ మిల్క్ అంతా ఎక్కడికి వెళ్తుంది, ఎట్లా తయారవుతున్నాయి, ఎట్లా మనం దాన్ని ఎల్లబెట్టి అంటే ఇప్పుడు డైలీ మిల్క్ డైలీ మనం సేల్ చేయడము, అంటే మిగిలిన పాలతో ఏం చేస్తున్నాం ప్రతి ఒక్కటి వీడియోతో మీకు ప్రతి ఒక్కటి చూపిస్తుండే. ఇది ఒక్కటే కాదు, ఇట్లా ఇంకా 100 ప్రాజెక్టులు రెడీ అవుతున్నాయి. ఇప్పుడు నాకు చెప్పాలంటే 50 బఫెలో షెడ్స్ అయితే లేదన్నా కూడా 100+ ఉన్నాయి. రానున్న డేస్లో రైతు అనేటోడు బతకాలి, రైతుకు మనం అండ ఉండాలి. ఆ విధంగా ఈ ప్లాన్ చేస్తున్నాం. సో రానున్న డేస్లో ఇంకా మంచి షెడ్స్ ఓపెన్ చేస్తా. ఎట్లా అంటే నాకు పెద్ద డ్రీమ్ ఏం లేదు, నేను పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలి, ఫుల్ పైసలు సంపాదించాలని ఏం లేదు. ఫైనల్గా సిటీలో కొన్ని 100 అవుట్లెట్లు ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. ఇది ఓన్లీ నేమ్ మన న్యాచురల్ ఉంటుందేమో కానీ ప్రతి ఒక్క రైతుకి యూజ్ అవ్వాలని చెప్పేసి. సో అక్కడ ప్రాపర్ మిల్క్, ఒరిజినల్ మిల్క్, రా మిల్క్, ఎందుకంటే బయట చూస్తే ఎన్నో కల్తీలు అయితే నేను చెప్పాలంటే మిల్క్లో మెయిన్, దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎట్లా అంటే నేను డైరీ ఫామ్ పెట్టుకున్నానంటే చాలామంది అరే డైరీయా బర్రెలా వ్యవసాయం చేస్తావా నువ్వు అంటే అట్లా చూసినుండే. ఈరోజు వ్యవసాయంకి వాల్యూ తీసుకొచ్చేలాగా నేను 100% ఒకరోజు, ఈరోజు కాదు కొన్ని డేస్లో 100% తీసుకొని వస్తాను. సో డైరీ ఫార్మర్కి వాల్యూ ఇవ్వాలి, వ్యవసాయం చేసే వాళ్ళకి వాళ్ళు కనిపించే దేవుళ్ళు వాళ్ళు. సో మనం సిటీ అంతా మంచిగా న్యాచురల్ మిల్క్ మనం ఇచ్చే ఫీడ్తో సహా ప్రతి ఒక్కటి ప్రాపర్ ఫీడ్, దానికి ఎన్ని మినరల్స్ ఉంటాయి, ఎన్ని ఉంటాయి అన్ని డాక్టర్తో సర్టిఫైడ్ చేసి మొత్తం మంచిగా అన్ని ఎట్లా అంటే రకరకాలైన ఫీడ్ ఉంటుంది. దానివల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి బర్రెకి, ఆ మిల్క్ తాగడం వల్ల మనకేం బెనిఫిట్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి నెక్స్ట్ కొన్ని డేస్ తర్వాత మంచి వీడియోస్ చేస్తాను నేను. సో రానున్న డేస్లో మంచి అవుట్లెట్స్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. మీ అంతా సపోర్ట్ పక్క 100% ఉండాలి. పేరుకేమో మన న్యాచురల్ ఉంటుందేమో కానీ దాని ఇంకా బ్యాక్ అండ్ చాలా వర్క్ ఉంటుంది. చాలామంది ఫార్మర్స్కి యూజ్ కావాలని చెప్పేసి ఈ డెసిషన్ తీసుకున్నాం. సో పక్కా మీ అందరు మాకు 100% సపోర్ట్ చేయాలి. ఇట్లాంటి పెద్ద ఫార్మ్స్కి మీరందరూ వాళ్ళకి సపోర్ట్ చేసిరనుకో వాళ్ళ నుంచి మనం ఒరిజినల్ మిల్క్ తీసుకోవచ్చు. ఎవరో కంపెనీ వాళ్ళని బతికించే వాళ్ళు ఇట్లాంటి జెన్యున్గా రైతులు ఉంటారు. అంటే ఇది ఏంటంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ కదా, ఫుల్ పైసలు ఉంటాయేమో అని అనుకుంటారు. కానీ పైసలు పెట్టడం ఏ బిజినెస్లో ఈజీ, కానీ దీనిలో మెయింటెనెన్స్, దీనికి పొద్దున రాత్రి అనుకున్న కష్టం, ఆ సేవ అలా చెప్పాలంటే. సో కంపెనీలు ఏముందో 100 రకాల కల్తీలు అవుతున్నాయి. కల్తీ పాలు తీసుకోవడం కన్నా ఇట్లాంటి ఒరిజినల్ పాలు తీసుకోండి. సో ఏది చేసినా నెగిటివ్ 100% ఏదో ఒక విధంగా అంటారు. ఇలా నెగిటివ్ తీసుకోకండి, ఇదంతా రైతులకు యూజ్ అవ్వాలని చెప్పేసి. ఒక రైతు ఇంత పెద్ద షెడ్ ఎట్లా పెట్టుకుంటారని అనుకుంటారు కొంతమంది. ఇలా 10 బర్రెలు ఉన్నోళ్ళు ఉన్నారు, 1 బర్రె ఉన్నోళ్ళు ఉన్నారు, 50 బర్రెలు ఉన్నోళ్ళు ఉన్నారు, 100 బర్రెలు ఉన్నోళ్ళు ఉన్నారు, 500 బర్రెలు కూడా ఉన్నాయి. రానున్న డేస్లో 3000 బర్రెలు కూడా పెట్టేటోళ్ళు కూడా వస్తారు మనకి. సో మనం ఫైనల్గా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒరిజినల్ అందాలని చెప్పి మన ఇంటెన్షన్. రైతు అనేటోడు బతకాలి. ఇలా చిన్నోళ్ళు బతుకుతున్నారు, పెద్దోళ్ళు బతుకుతున్నారు, అందరు ప్రతి ఒక్కరికి యూజ్ కావాలని చెప్పేసి. సో ఈ ఒక చిన్న ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు మీకు మొత్తం చూసినారు కదా. మెయిన్ డైరీలోకి వచ్చేటోళ్ళు గడ్డి చూసుకోండి, కరెంటు చూసుకోండి, వచ్చే దారి కూడా చూసుకోండి. కొన్ని డేస్లో ఏమవుతుందంటే పెద్ద గుంతలు ఉండి డీసీఎం రానికైనా, మన వెహికల్ వెళ్ళడానికైనా, ట్రాన్స్పోర్టింగ్ కూడా సిటీకి దగ్గర ఉండేలాగా చూసుకోండి. గడ్డి మాత్రం పచ్చిగడ్డి ఎంత ఎక్కువ ఉంటే అంత ప్రాఫిట్ ఉంటుంది డైరీ ఫీల్డ్లో. సో ఎందుకంటే మనది పైసలు లేనప్పుడు గడ్డి అయినా పెట్టవచ్చు మనం బర్రెలకి ఎండ పెట్టిన మనకు అదొక పెద్ద పాపం. సో మెయిన్ ఇవన్నీ చూసుకోండి. వర్కర్స్ కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. సో బీఆర్ వర్కర్స్ డిమాండ్ పెరిగిపోయింది. ఒక టైంలో 15,000 ఇచ్చేటోళ్ళు, మీరు 20,000 ఇవ్వని చేయట్లే వాళ్ళు. సో నువ్వు 20,000 వాళ్ళకి ఇస్తే నీకేం మిలుగుతాయి, ఏం లేవు. సో నువ్వు దానికి బ్యాలెన్స్కి ఏంది పచ్చిగడ్డి, వాళ్ళతో పని ఎక్కువ రూపాయి ఇచ్చి 10 రూపాయలు పని చేయించుకోవడం, ఇవన్నీ చేసుకుంటుంటే 100% ఇన్కమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంత ఈజీ అయితే కాదు డైరీ ఫామ్. చాలా జాగ్రత్త పడండి. ప్రతి ఒక్కటి చాలా తెలుసుకోవాలి. సో అక్కడ చూడండి ఎన్ని ఒరిగడ్డలు పెట్టుకున్నాం చూడండి.
ప్రీ ప్లాన్ ఇంకా నెల్లుంది టైం మనకి బర్రెలు రానికి, ఇంకా నెల టైం ఉన్నా కూడా ఒరిగడ్డ అంత పెట్టుకున్నాం. సో అంతే, మనం ఏం చేసినా కూడా ఒక ప్రాపర్ ప్లాన్తో చేసుకుంటే బెటర్. సో కింద సీట్ కూడా అంత స్మూత్ కాకుండా కొంచెం గర్కు చేపియండి. సో మ్యాట్లు అవసరం లేదు బర్రెలకి, ఆవులకైతే మ్యాట్లు కావాలి. సో ఏ బిజినెస్ ఆవులు పెట్టాలా బర్రెలు పెట్టాలని కూడా చాలామంది అడిగారు. ఆవులతో కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, బర్రెలతో కొన్ని. బర్రెల పాలు ఏమో చాలామంది తాగుతారు, కానీ ఎక్కువ ఆవు పాలు మంచిది, ఈ దేశీవి అయితే ఇంకా చాలా మంచిది. అవి సిటీలో అంతా దొరకాలి, సిటీలో అంతా ఒరిజినల్ పాలు తాగాలని చెప్పి నా ఇంటెన్షన్. సో రానున్న డేస్లో మేము ఒక పెద్ద కమిటీ తయారవుతాం, చాలామంది అందరం కలిసి. ఇలా నేను పెద్ద నేను చిన్న అట్లా ఏమో అవసరం లేదు, ప్రతి ఒక్కరు ఒకటి ఈక్వలే. కానీ మనకందరికి ఒక న్యాయం జరగడానికి అన్నిటికీ నేను మాట్లాడనీకుంటా, కానీ నాకు ఎటువంటి పోస్టులు వద్దు, ఎటువంటి ఏమొద్దు, ఆల్రెడీ నడుస్తుంది. ఏదైనా మంచి ఒకటికి తయారు చేసి మనం అందరం ఒక యూనిటీ లాగా తయారవ్వాలని రానున్న డేస్లో తయారవుదాం. అట్లా మంచిగా ఒక ప్రాపర్ వేలో మనం అంతా సెటప్ చేసుకుందాం. ఇదైతే షెడ్ చూసినారు కదా కంప్లీట్గా. ఇంకా రానున్న డేస్లో మీరందరూ కూడా ఓపెన్ చేస్తే నేను వెరీ సూన్ ఒక ఆఫీస్ కూడా ఓపెన్ చేస్తాను. మనం ఆఫీస్లో మాట్లాడుకుందాం, ఎట్లా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది, డైరీ ఎట్లా పెట్టుకుంటే బాగుంటుంది, దీని తర్వాత ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వర్కర్స్ అయినా సరే, ఇప్పుడు వర్కర్స్ని ఒక గ్రూప్ క్రియేట్ చేసిన, వర్కర్ ఈడ ఒక దొంగతనం చేసి బయటకు పోయిందంటే ఆ గ్రూప్లో వేస్తే వాడు 2 నిమిషాలు దొరకాలి మనకి. సో ఇదంతా ఒక మంచి ప్లాన్తో పోదాం, అందరం ఒక ఐకమత్యంగా కలిసి, అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ కలిసి, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసిమెలిసి ఇదంతా మనం ముందుకు తీసుకొని వెళ్దాం. రానున్న డేస్లో 100 అవుట్లెట్లు ఓపెన్ చేద్దాం, 100 డైరీ ఫామ్లు ఓపెన్ చేద్దాం, జనాలందరికీ ఒరిజినల్ మిల్క్ అందేలాగా చేద్దాం, మంచి ఫీడ్ ఇచ్చి మంచి పాలని మనం అందేద్దాం. చిన్న చిన్న పిల్లలు మెయిన్ పాల వాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు జనాలందరూ. సో జనాలు కూడా మనకు చాలా సపోర్ట్ ఉన్నారు, ప్రతి ఒక్క కస్టమర్ ఫ్యామిలీ మెంబర్ లాగా. నాన్న తిన్నాం అని చెప్పి మార్నింగ్ షాప్లో ఉంటే టిఫిన్ తీసుకురావడము, వాళ్ళ ఇంటికి పిలవడము, అంటే అంత మంచిగా ట్రీట్ చేస్తారు. మనకి ఎక్కడ మైనస్ అనేది లేదు, మనం జెన్యూన్గా ఉందాం. ఆ జెన్యూనిటీ పోయిందనుకో 100% ఎవరికైనా కావాలని ఈరోజు ఎక్కడ చుక్కలు ఎదుగుతారు అని చెప్పి కావాలని చేసేటోళ్ళు కూడా ఉంటారు. సో అవన్నీ అంత దాకా నేను ఆ ఛాన్స్ కూడా ఇయ్య. మెయిన్ ఏమైనా చేస్తే ప్రూఫ్తో సహా నేనే ముందు పెడతా. ఏమన్నా నేను ఒకవేళ ఈ తప్పు చేసినా అంటే నేను ఒప్పుకుంటా, ఈ తప్పు చేసినా సారీ అని చెప్పి. మనం ఎటువంటి తప్పులకైతే వెళ్ళాం 100%. మనం చేసే ప్రతి ఒక్కటి రోడ్డు మీద దందా చేస్తున్నాం, మనం బయట 4 గోడల మధ్య చేస్తలే, మనం ఏం చేయలేము కూడా. ఎందుకంటే 365 డేస్ మనకి ఫుడ్ కాడ మొత్తం డైలీ మిల్క్ చెక్ అవుతుంటుంది. ఇక్కడ ఫీడింగ్కి ఒక డాక్టర్ ఉంటాడు, ఏం ఫీడ్ ఇస్తున్నాము, ఎట్లాంటి మెడిసిన్ తీసుకుంటున్నాము, ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు సిటీలో పెద్దోళ్ళు మన దగ్గర పాలు నెయ్యి మంచి ప్రోడక్ట్స్ తీసుకుంటారు పెద్దోళ్ళు. సో సిటీలో ఇట్లా 100 అవుట్లెట్లు ఓపెన్ చేద్దాం అనుకుంటాం. మీరైతే సపోర్ట్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనం బర్రెలు దింపేటప్పుడు కూడా నేను చూపిస్తాను, ఎన్ని బర్రెలు దింపుకుంటే బెటర్, ఏం స్కీమ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి నేను క్లియర్ చెప్తా. వీడియోస్ చేయడానికి కూడా టైం కుదురుతలే నాకు. ఇట్లనే వీడియో అందరు చూడండి, సపోర్ట్ చేయండి. అయినంతవరకు డైరీ ఫార్మ్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ దగ్గర నుంచి మిల్క్ కొనుక్కోనికి చాలా ట్రై చేయండి. థ్యాంక్ యూ.